వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నంద్యాలలో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ని ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి టైం అనేది చాలా తక్కువగా ఉందండి. కాబట్టి వీడియో త్వరగా చూడండి అండ్ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో అయితే ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అనేది నంద్యాలలో ఉంది. మనము జాబ్కి గన సెలెక్ట్ అయితే ఈ పరిశోధనా స్థానం నంద్యాలలోనే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ శాలరీ అనేది పోస్టును బట్టి వేరీ అవుతుంది. కొన్ని పోస్టులకి 37,000, కొన్ని పోస్టులకి 30,000 ఈ విధంగా మనకి శాలరీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే దాంతోపాటుగా కొన్ని అలవెన్సెస్ అనేది కూడా ఇస్తారు. అవి ఏంటివి అండ్ ఈ జాబ్స్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది చేసినాను. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి అందరికంటే ముందుగా మీరు పొందుతారు. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నంద్యాల నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. ఇందులో ఉన్నటువంటి సీనియర్ రీసెర్చ్ ఫెలో అలాగే యంగ్ ప్రొఫెషనల్ 1 అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏదైతే వీళ్ళు ఒక ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే పింక్ బాల్ వార్మ్ అనేటువంటి ఒక కాటన్కి సంబంధించి పత్తి పరిశోధనకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి ఈ 2 రకాల జాబ్స్ని ప్రజెంట్ ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం జాబ్కి కనుక సెలెక్ట్ అయితే మనకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు అంటే RARS నంద్యాల. సో మనకి రాయలసీమలో ఈ నంద్యాల అనేటువంటి ప్రాంతం అనేది ఉంటుంది. ఇక్కడ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నంద్యాలలో అయితే మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. అండ్ ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, అలాగే అప్లికెంట్ ఫీజు కూడా ఏమీ లేదు. డైరెక్ట్గా మనము వాల్కిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో మనం చూసుకున్నట్లయితే ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషను. వాల్కన్ ఇంటర్వ్యూ సెలక్షన్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి 2 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఒకటి సీనియర్ రీసెర్చ్ ఫెలో ఎంట్రోమాలజీ అనేటువంటి పోస్ట్ ఉంది. దీనికి MSc అగ్రికల్చర్ ఇన్ ఎంట్రోమాలజీ విత్ 4 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసి ఉండాలి అండ్ MSc అగ్రికల్చర్లో ఎంటోమాలజీ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మెన్ క్యాండిడేట్స్, 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఉమెన్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిజర్వేషన్స్ అయితే ఇవ్వలేదండి. ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్కి సంబంధించి సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి 37,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ప్లస్ దాంతోపాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇస్తారు అని మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది దీనికి సపరేట్గా 37,000కి ప్లస్ అదనంగా ఇవ్వడం జరుగుతుంది. సో నియర్లీ 40,000 వరకు శాలరీ అయితే మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి యంగ్ ప్రొఫెషనల్ అనే వేకెన్సీ. డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్తో పాటుగా 2 years డ్యూరేషన్ ఫ్రమ్ ICAR చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే డిగ్రీ 4 years అగ్రికల్చర్లో చేసిన లేదా డిప్లొమా 2 years అగ్రికల్చర్లో చేసినా కూడా ఈ జాబ్కి యంగ్ ప్రొఫెషనల్స్ అనే జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మినిమం 21 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి.
అండ్ అప్ టు 45 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్ 1 అనే జాబ్కి 30,000 రూపాయల ఫిక్స్డ్ రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి హౌస్ రెంట్ అలవెన్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ 30,000 రూపాయల ఫిక్స్డ్ రెమ్యునరేషన్ అనేది యంగ్ ప్రొఫెషనల్ జాబ్కి ఇస్తారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. 28 నవంబర్ 2025 తేదీన ఉదయం 10 గంటల నుంచి దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అనేది నిర్వహిస్తారు. ఎక్కడ అంటే ఆఫీస్ ఆఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ RARS నంద్యాల. సో RARS అని మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో, రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నంద్యాలలోనే మనకి ఇది ఎక్కడైతే ఆఫీస్ ఉందో ఇక్కడే మనకి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్గా వాల్కిన్ ఇంటర్వ్యూకి, అంటే మనం ఏమీ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం వాల్కిన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. అక్కడికి వెళ్ళే ముందు మనము మన యొక్క బయోడేటా ఏదైతే ఉందో దాన్ని 4 కాపీసు, అలాగే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనం ఏవైతే క్వాలిఫికేషన్స్ సంబంధించి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా ఇలా ఏవైతే మన క్వాలిఫికేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించినవి, అలాగే మన అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఇలాంటివి, అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళండి. ఎందుకు క్యాస్ట్ రిజర్వేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, బట్ తీసుకుని వెళ్ళండి. ఇవన్నీ కూడా అటెస్టేషన్ చేయించుకొని మీరు ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఒకవేళ ఇన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా అటెండ్ అయితే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత అంత దూరం వెళ్ళి మీరు మీ ఖర్చులు చేసుకొని వెళ్ళి మీ అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దండి. ఇక్కడ నేను క్వాలిఫికేషన్స్ అనేవి మీకు చెప్పాను, 2 రకాల పోస్టులకి కూడా ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అని. సో ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే, అలాగే ఏజ్ కూడా మీరు చూసుకోండి. ఓకే, ఏజ్ ఉందా లేదా, క్వాలిఫికేషన్ ఉందా లేదా చూసుకొని మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇక దీనికి సంబంధించి మనకి ప్రాజెక్ట్ అనేది ప్యూర్లీ టెంపరరీ బేసిస్ పైన, కాంట్రాక్టువల్ బేసిస్ పైన మనకి జాబ్స్ అనేవి ఫిల్ చేస్తున్నారు. మొదటగా మనకి 6 నెలలకు, అంటే అప్ టు 31 మార్చ్ 2026 వరకు మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ వరకు వర్క్ చేయడానికి మనకి ఇందులో మనకి ఇంటర్వ్యూస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మీకు ఒక డౌట్ ఉండవచ్చు, మరి 6 నెలల తర్వాత మనల్ని తీసేస్తారా అని. ఈ ప్రాజెక్ట్ అనేది కంటిన్యూ అయితే మిమ్మల్ని కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతే మిమ్మల్ని తీసేస్తారు. బట్ మీకు ఇందులో ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ కాబట్టి ఇందులో మీరు వర్క్ చేస్తుంటే ఈ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని మంచి మంచి ప్రైవేట్ జాబ్స్ కానివ్వండి, లేదా ఫ్యూచర్లో ఏమైనా గవర్నమెంట్ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు వీటిని మన ఎక్స్పీరియన్స్గా చూపించుకొని మనం ఫ్యూచర్లో మంచి జాబ్స్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇదైతే మనకి యూస్ఫుల్గానే ఉంటుంది. అండ్ శాలరీ కూడా ఎవ్రీ మంత్ ఇస్తారు కాబట్టి, సో ఏదో ఒక జాబ్ అయినా పర్లేదు ప్రస్తుతానికి నేను చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ ఏమీ లేదు, అలాగే మనం ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి డైరెక్ట్గా మీరు అటెండ్ అయితే సరిపోతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ కాపీసు, అలాగే ఒరిజినల్ కాపీసు అన్నీ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటలకి ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికంటే ముందే వెళ్ళండి. 28వ తేదీ నవంబర్ 2025న ఈ ఇంటర్వ్యూస్ అనేది నిర్వహిస్తారు. అండ్ ఈ క్వాలిఫికేషన్ సంబంధించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీ దగ్గరలో ఒకవేళ మీరు దూర ప్రాంతాల నుంచి అంటే నంద్యాలకు సంబంధించినటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా అటెండ్ అయ్యి జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.